నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంబోధునిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. చాలు. ఇక్కడ చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాం. మమ్మలను అతిమితిగా ప్రేమించిన ప్రియమైనటువంటి తండ్రి, మీ ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదివినటువంటి లేఖన భాగంలో నుండి మాతో ప్రభా మీరు మాట్లాడండి. మాకు అర్థమయ్యేటట్లుగా మేము వివరించండి. మీ మాటలు మేము వినటానికి, అంగీకరించడానికి, ఆశీర్వదించబడటానికి కావాల్సిన కృప దయచేయండి. మీ సెలవు చాటున నన్ను బరుగుపరిచి మీ పాత్రగా వాడుకొని మయం తెచ్చుకోమని ప్రార్థిస్తూ, మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభా మీరే కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ సహాయం చేసి నడిపించమండి. దేవా, మీ గొప్ప నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. సైకిలిగినటువంటి దేవుడు కనుక ప్రభా మా ఎట్లా మీరు ఉన్నందుకు దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. ఈ సమయాన్ని మా జీవితాలకు దీవునికరంగా చేయండి, దిద్దుబాటుకరంగా చేయమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప పరిశుద్ధమైనటువంటి నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం దేవుని గురించి నమ్మకమైనటువంటి సాక్షి. అంటే నమ్మకమైనటువంటి సాక్షి అబద్ధం ఆడేటువంటి వాడు కాదు. యేసు ప్రభుని గురించి రాబడినటువంటి మాట ఏంటంటే, ఆయన ఎవరు అంటే ఆయన నమ్మకమైనటువంటి సాక్షి. అంటే సాక్షి ఏమైతే చూశాడో, ఏమైతే అనుభవించాడో వాటిని చక్కగా తెలియచేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా అందులో చూడండి చెప్పేవాడు కాదు, లేని వాటిని కల్పించేటువంటి వాడు కాదు. ఏదైతే ఉన్నదో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి వాడు. ఆయన చెప్పింది ఇక దానికి అబద్ధం కాదు. ఆయన కలిపి చెప్పేవాడు కాదు, ఆయన చూడని చెప్పేవాడు కాదు. ఏదైతే ఉన్నదో దానిని స్పష్టంగా తాను చూచినంత మట్టుకు తెలియచేసేటువంటి వాడు ఉన్నాడు. బైబిల్లో యేసు ప్రభుని గురించి రాస్తాడు. యోహాను గురించి కూడా తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చిందనే మాట కూడా యోహాను గురించి రాయబడింది. చూడండి 1-2 వచనం, ప్రకటన గ్రంథం 1-2 వచనం. అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను అనే మాట మనం చూస్తున్నాం. తాను చూసినంత మటుకు సాక్ష్యం ఇచ్చాడు. యోహాను కూడా తెలియచేస్తున్నాడు కదా. యోహాను మొదటి ఉత్తరం 1వ అధ్యాయం, యోహాను మొదటి ఉత్తరం 1వ అధ్యాయం 1వ వచనం, జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండేనో, మేము ఏది విన్నామో, ఆ కన్నులారా ఏది చూసామో దేనిని నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకుచుచునో దానిని మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఏవైతే చూసామో దానిని మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి సాక్షి అంటే అర్థం ఏంటంటే చూసినట్టుగా చెప్పేవాడు, అబద్ధం చెప్పేవాడు కానే కాదు. ఈనాడు అబద్ధం చెప్పేటువంటి సాక్షులు అనేక మంది ఉంటున్నారు. కానీ యేసు ప్రభుని గురించి రాయబడినటువంటి మాట ఆయన నమ్మకమైనటువంటి సాక్షి. అంతేకాదు, అంటే లేచిన వాడు. లోకంలో ఆదాముని మనం మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పలేరు కదా, ఎవరు మొట్టమొదటి మనిషి ఎవరు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైనటువంటి వారికి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అవుతారో అందరిని కూడా మెన్షన్ చేశాడు. ఎవరు చేస్తారో కూడా తెలియజేస్తాడు. చూడండి, అందుకని ఏమన్నాడు, పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత
అనేక హింసలు అంటే హింసలు పొందుతాడు. ఆయన ముందుగానే ముందు చెప్పాడు, నేను అనేక మంది చేత హింసలు పొందుతాను. ఎన్ని హింసలు పొందినా వారిని పల్లెత్తి మాట కూడా ప్రభు అనలేదు. వారు ఎవరు ఏం చేస్తారో ఆయనకి తెలుసు, ఆయనకి అన్ని తెలుసు. అన్ని భరించడానికే ఇష్టపడ్డాడు తప్ప ఆయన మాట్లాడటానికి ఏమాత్రం కూడా అందుకని ఆ హింసలు పొంది తర్వాత చంపబడతాడు. ఇప్పుడు ఎలాంటి అంటే తాను మరణం పొందడానికి ఏ యొక్క ఆధారం కూడా లేదు. అంటే యాక్యురేట్ గా చూసినప్పుడు ఆయన శిక్షించబడటానికి మరణించబడటానికి కానీ ఏ ఒక్క ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించడం అనేది సబబు. తప్పు చేయకుండా మరణం అనేది పొందటం అనేది అది ఎవరు కూడా జరిగేటువంటి పని కాదు. అందుకని యేసు ప్రభు గురించి రాయబడినటువంటి మాట, ఆయన అన్యాయమైనటువంటి తీర్పు పొందుతాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఈ మాట రాస్తాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన 8వ వచనం, ఏమంది ఆయన మీద సాక్ష్యం చెప్పడానికి ప్రయత్నం చేశారు, కానీ ఈయన కూడా ఏ సాక్ష్యం కూడా సరిపోలేదు. అంటే ఒక వ్యక్తి మీదకి ఎంతమంది వస్తున్నారంటే ఆయన వాస్తవమైనటువంటి వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. అబద్ధం మీద ఎవరైనా యుద్ధం చేస్తారా చెప్పండి? అబద్ధమైనటువంటి వ్యక్తి మీద ఎవరు కూడా యుద్ధం చేయరు. ఒకవేళ మేలు చేసేటువంటి వ్యక్తికి అంటే ఫలించే చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్లుగా మేలు చేసేటువంటి వ్యక్తికి ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి వాడుగా మనం చూస్తాం. చూడండి ఎన్ని రకాలుగా వాళ్ళు చూసారో చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనం 26-59 ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని. చూడండి ఎవరెవరండి? ప్రధాన యాజకులు, మహాసభ వారందరూ యేసుని చంపవలెనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండిరి. వాళ్ళ మోటివ్ ఏంటి? చంపాలి. ఎందుకు చంపాలి? ఏమన్నా న్యాయం ఉందా? లేదు. పైగా సవాలు విసిరారు, ఆయనతో పాపం ఉన్నదని. వీళ్ళు ఎవరు స్థాపిస్తారు? పాపం లేనివాడు, పాపం చేసినటువంటి వారి చేత పాపం చేసిన వారు పాపం చేయనటువంటి వ్యక్తిని ఏం చేస్తున్నారు చెప్పండి? టార్గెట్ చేస్తున్నారు. అంటే నీతిగా జీవించే వ్యక్తిని, యథార్థంగా జీవించే వ్యక్తిని, మోసమే లేనటువంటి వ్యక్తిని, మాయ, మర్మము, దగ, కుట్ర, కక్ష, కార్పణ్యం, అసూయ, ద్వేషం ఏం కూడా లేనటువంటి, ఇవన్నీ కూడా లేనటువంటి యేసుక్రీస్తు మీద వాళ్ళు ఏం చేశారు? అక్కసు వెళ్ళగ్రగుతూ ఉన్నారు, అసూయ పడుతున్నారు, ఆయన పరిశుద్ధతని ప్రశ్నించేటువంటి వారుగా ఉన్నారు. ఇలాంటి ఆయన మీద వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఉంటే మాటలు సాగు తప్పులని చెప్తున్నాడు, మా లోపాలన్నీ బయట పెట్టేస్తున్నాడు, మరి ఇంకా తప్పిదాలన్నీ కూడా ఓపెన్ చేసేస్తున్నాడు. చూడండి, అందుకనే యోహాను సువార్తలో మాట మనం చదువుకుని 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటని మనం చూస్తాం. 7వ వచనం 7:7 లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డమని
దాని గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని లోకం ద్వేషిస్తుంది? యేసుక్రీస్తు ప్రభుని ప్రజలు ఈనాడు విశ్వాసులు అనబడుతున్నటువంటి వారు కూడా యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించలేనటువంటి కారణం ఏంటంటే, యేసుక్రీస్తువే స్వయంగా చెప్పినటువంటి మాట, దాని క్రియలు చెడ్డవని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఈ పేరు చెప్పండి, నమ్మకమైన సాక్షి. ఆయన పేరు నమ్మకమైన సాక్షి. అంటే లోకములో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నది మీరు చెడు చేస్తున్నారని దేవుడు తెలియచేస్తున్నాడు కనుక, ఈ చెడు చేస్తున్నటువంటి వ్యక్తులు చెడు గురించి చెప్పినటువంటి వ్యక్తి మీద ఆయన ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు చెడు గురించి చెప్తున్నాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని చెడ్డ వ్యక్తులుగా క్రియేట్ చేస్తున్నారు అనుకుంటున్నారు తప్ప, వారిలో ఉన్నటువంటి చెడుగేంటో, వారిలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు ఏంటో, వారిలో ఉన్నటువంటి చెడు అలవాట్లేంటో, వారిలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు ఏంటో, వారిలో ఉన్నటువంటి చెడు జీవితం ఏంటో వాళ్ళు గుర్తించలేనటువంటి గుడ్డితరులు ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నటువంటి మాట, దాని క్రియలు చెడ్డవని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక నన్ను ద్వేషిస్తున్నాను. ఎందుకు యేసుక్రీస్తు అంటే ద్వేషమేంటి? ఎందుకంటే ఆయన చెడ్డ వాటిని గురించి మనం ఏం చేస్తున్నామో వాటి గురించి చెప్పేవాడు కనుక, ఈరోజు మనం యేసు ప్రభుని ద్వేషించడానికి గల కారణం ఏంటంటే దాని క్రియలు చెడ్డవి అని చెప్తున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నాడు? మీరు మారండి అని చెప్తున్నాడు. చెడు మంచిది కాదని చెప్తున్నాడు. చెడ్డ అలవాట్లు మంచిది కాదని చెప్తున్నాడు. ఇది కలిగినటువంటి వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఎక్కిపోతుంది, నశానికి ఎక్కిపోతుంది. వాళ్ళు ద్వేషం పెరిగిపోతుంది. ప్రేమ ద్వేషము ప్రేమని చంపివేస్తుంది. ప్రేమ ద్వేషాన్ని చంపుతుంది. చెప్పండి, ప్రేమ ద్వేషాన్ని చంపుతుంది, ద్వేషము ప్రేమను చంపుతుంది. అంతేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు దాని క్రియలు చెడ్డవని సాక్ష్యమిస్తున్నారు కనుక ఆ లోకం ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువుని ద్వేషిస్తూ ఉంది. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, ఆ వెలుగు లోకంలోనికి వచ్చాను. చూడండి, వెలుగు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే నేను లోకానికి వెలుగు అన్నాడు. 1:9 అంటాడు, నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఇది మనిషిని వెలిగించేటువంటి వెలుగు. మనిషి వెలిగించబడాలి. మనిషి చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి దేవుని వెలుగు చేత వెలిగించబడాలి. వెలుగుని చూడటం వేరు, వెలిగించబడటం వేరు. వెలిగించబడినప్పుడు తన తప్పులన్నింటినీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెలిగించబడినప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ వెలుగు లోకంలోనికి వచ్చును, కానీ లోకములో ఉన్నటువంటి వారు తమ క్రియలు చెడ్డవైనందున, చూడండి, తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించది. అంటే వేటిని ప్రేమిస్తున్నారు? చెడ్డ క్రియలను మనుషులు ప్రేమిస్తున్నారు. నువ్వు ప్రేమిస్తే చెడ్డ క్రియలన్నా ప్రేమించాలి, లేకపోతే చెడ్డ క్రియలన్నా ద్వేషించాలి. నువ్వు మంచినన్నా ప్రేమించాలి, మంచి క్రియలన్నా ప్రేమించాలి. నేను మంచిని ప్రేమిస్తాను, చెడును ప్రేమిస్తానంటే అది అయ్యేటువంటి పని కాదు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, తమ క్రియలు చెడ్డవైనందున. అంటే ఇప్పుడు చెడ్డ క్రియలు చేసేటువంటి వాళ్ళు
పైకి మంచి వాళ్ళుగా కనబడతారు కానీ వారి యొక్క హృదయం ఎట్లా ఉంటుందంటే పైకి మంచి క్రియలు చేసినట్లుగా ఉంటుంది కానీ వారు చేసేటువంటి క్రియలు చెడ్డ క్రియలు. మరి ఎవరికి తెలుస్తాయి? మనుషులు ఎవరికి ఏంటంటే మంచి క్రియలు చేసినట్లుగా ఉంటది, మంచి పనులు చేసినట్లుగా ఉంటది. కానీ దేవునికి ఎంత మంచితో చేస్తున్నారో, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఎరిగినటువంటి వాడెవరు? ఆయనే. కనుక తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు దేవుడైనటువంటి వెలుగుని ప్రేమించకుండా చీకటిని ప్రేమించును. ఎందుకని? దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు అంటే ఏం వేస్తున్నాడు చెప్పండి? వేషం వేస్తున్నాడు. తన క్రియలు మంచి క్రియలుగా చూపించుకుంటున్నాడు తప్ప తను లోపల చేసేటువంటి క్రియలు, వెనుకలు చేసేటువంటి క్రియలు కనబడకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. మనుషులు అంతే కదా, పైకి మంచి చేసినట్లుగా ఉంటారు కానీ వెనుక మాత్రం ఏం చేస్తారు చెప్పండి? వెనుక ఏం చేస్తారు? వారు చేయాల్సినటువంటి గుర్తులన్నీ కూడా ఇది మనిషి యొక్క నైజం, మనిషి యొక్క స్వభావం. కనుక వీటిని దేవుడు బయట పెడుతున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకం ఏం చేస్తుందంటే ద్వేషిస్తుంది. అందుకని ఆయన్ని చంపడానికి అబద్ధ సాక్ష్యాన్ని వెతికేటువంటి వారుగా ఉన్నారు. నువ్వు కూడా అంతే. నువ్వు కూడా మంచిగా నువ్వు బ్రతకాలని కోరుకుంటే ఈ లోకం నేనేం చేయాలి చెప్పండి? బ్రతకనివ్వదు. బ్రతకనివ్వదు. అందుకని దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమన్నాడంటే ఆ ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవాలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెదుగుచుండేది. కానీ అబద్ధ సాక్షులు అనేకలు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. అంటే ఆయన జీవితం ఎంత పరిశుద్ధమైందో చూడండి. ఆయన జీవితం ఎంత మాదిరికరమైందో చూడండి. ఆయన ఎంత ఖచ్చితంగా జీవించడానికి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంత కరెక్ట్ గా జీవించడానికి ఆయన ఇష్టపడ్డాడో మనం ఆలోచన చేయాలి. ఇదేవిధంగా మాదిరిగా తీసుకుంటారా? నేను కూడా ఇలా జీవించాలి, యేసులాగా జీవించాలి, నేను కూడా ముక్కుసూటిగా మాట్లాడాలి, నేను కూడా పైకి ఒకటి లోపల ఒకటి నేను మాట్లాడకూడదు, పైకి ప్రేమగా నటించడం లోపల కక్ష పెంచుకోవటం నేను చేయకూడదు, మనుషుల యొక్క మెప్పు కొరకు నేను నటించకూడదు, ఉన్నట్లుగా మాట్లాడాలి. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క కొట్టొచ్చినటువంటి చేతు ప్రియుల. అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన్ని అన్యాయపు తీర్పు పొందినటువంటి వాడుగా ఎవరు చేత చెప్పబడతానన్నాడు? మనుషులు శాస్త్రుల పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి తన చావు ఎలా జరగబోతుందో ముందుగా చెప్పినటువంటి వాడు. చంపబడిన తర్వాత ఏం చేస్తాడు? 3వ దినాన లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయటం మొదలు పెట్టాడు. 3వ దినాన నేను తిరిగి లేస్తాను అన్నాడు. అలాగే తలను ముగ్లి కిరీటం, చేతుల కాళ్ళలో మేకులు, శరీరం అంతా దున్నబడింది. మనుషులందరూ పాపాలు తన మీద వేసుకొని మనుషుల కొరకు యేసుక్రీస్తు వారు శిలువలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడి నీ కొరకు నా కొరకు భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి కొరకు శిలువలో చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అందుకనే సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవదూతలు తెలియజేస్తున్నటువంటి సాక్షులు ఏంటంటే, మీరు సజీవుడైనటువంటి వారిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నాడు? ఆయన
6 28:6 5 చూద్దామా? దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడినటువంటి యేసుని మీరు వెతుకుచున్నారు అని నాకు తెలియదు. ఆయన సమాధిలో లేదు, తాను చెప్పినట్టే. దేవునికి స్తోత్రం కలిగిన తాను చెప్పినట్లే ముందుగానే చెప్పాడు. తాను చెప్పినట్లే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? లేచి ఉన్నాడు. లేచినాడురా మరణపు ముందును లేచినాడురా. కదా ఒకసారి వాడదామా? లేచినాడురా మరణపు ముందు లేచినాడురా లేచినాడురా మరణపు ముందు లేచినాడురా.